వారికి వారి కుటుంబ సభ్యులకి 200 రూపాయలు కానుకగా సమర్పించారు అని ప్రార్థిస్తున్నాము. గుప్తమైన నిధి నిక్షేపాలు కాపాడే వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. కానుకలు విరాళాలు దేవస్థానం చెల్లించి మేము ఒక పేరు నమోదు చేసుకోగలరు. దేవస్థానం వారు లడ్డూ ప్రసాదించమని స్వామివారిని కోరుకుంటున్నాము. పోలార బాబారావు గారు స్వామివారికి 50 రూపాయలు కానుకగా సమర్పించారు. జిల్లా పెద్దలక్ష్మయ్య గారు స్వామివారికి 100 రూపాయలు కానుకగా సమర్పించారు. అచ్చి శ్రీనివాసరావు గారు స్వామివారికి 20 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి Thank you.
కుటుంబ సభ్యులకి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. దగ్గర పూజ చేస్తున్నటువంటి భక్తులు గమనించండి. అక్కడ ఉన్న వాలంటీర్లు కూడా కొద్దిగా భక్తుల్ని త్వరగా ముందుకు నడిపిస్తూ ఉండాలమ్మా. వెనకాల చాలా మంది క్యూ లైన్ పెరిగిపోయింది, భక్తులు చాలా మంది వేస్తూ ఉన్నారు. మీరు స్వామివారికి 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని స్వామివారిని కోరుకుంటున్నాము. రావాలమ్మా, తీసుకున్న వాళ్ళు వెనకొచ్చా ప్రసాదం. సావధానం పెట్టుకోమా, సావధానం పెట్టుకో. ఇట్రా కొంచెం. ఏది బాబా? పక్కన కోణమ్మనమ్మ పంచకే అమ్మల నుంచి ఎలా చూస్తారో దేవుని ఏంటమ్మా చేస్తారు జనం ఉన్నారు. భక్తులకు నమస్కారం. ఈరోజు నాగుల చవితి సందర్భంగా మరి ఈ నాగుల చవితి పర్వదినం అనేది మన తెలుగింటి ఆడపడుచులకి పర్వదినం కాబట్టి మరి ఈ నాగుల చవితి నాడు మరి ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు రాక పెద్ద సంఖ్యలో రావడం మొదలైంది. మరి అలాగే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని దర్శించి పుట్టలో పాలు పోసి
వారి వారి కోరికలను తీర్చుకొని వెళ్తున్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారు వెలిచి ఉన్నారు, స్వయంగా వెలిచి ఉన్నారు. మరి అటువంటి స్వామివారు భక్తుల కోరికలు తీర్చి అలాగే భక్తుల యొక్క మనసులో కోరికలు తీర్చి వాళ్ళు మళ్ళీ వచ్చే విధంగా స్వామివారు చేసుకుంటాం గమనార్హం. మరి ఇది కపలవాయి పెద్దపన్నయ్య గారి స్థలంలో స్వయంగా వేయించేసుకున్న శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానం జుద్దూరు రోడ్డు అన్నపూర్ణ రైస్ మిల్ పక్కన ఉన్నది. మరి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచే రావడం మొదలైంది. ఇప్పుడు కూడా రద్దీ అనేది ఇంకొంచెం పెరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మరి మీ అందరం కూడా మరి నాతో పనిచేసేటువంటి సేవకులు అందరూ కూడా మరి మా బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అందరూ కూడా సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే సహకరించాలని కోరుకుంటున్నాం. మరి అలాగే కంచిచర్ల పోలీసు శాఖ వారు మాకంతా సహకరిస్తున్నారు. వారు కూడా మరి భక్తుల్ని కంట్రోల్ చేయటము, లైన్లో పంపించడము, మరి హైవే మీద ట్రాఫిక్కి అంతరాయం లేకుండా వారి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి వారి డ్యూటీ వారు చేస్తున్నారు. దానికి పోలీస్ శాఖ వారికి మా నాగేంద్ర స్వామి వారి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండి, ఇక్కడ కంచెంచర్ల నుంచి జుజూరు వెళ్ళే రూట్లో నాగేంద్ర స్వామి పుట్ట వెలిసిందండి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామి. ఇక్కడ జనాలు బాగా వస్తారండి, భక్తులు బాగా వస్తారు, సేవలు బాగా జరుగుతాయి. ఇంకొకటి వీళ్ళు చెవులు పుట్టించుకోవటం, జుట్టు ఎంట్రుకలు మొక్కుంటే అవి తీర్చుకోవటం, పాలు పొంగళ్ళు చేస్తారండి. బాగా వచ్చి అందరూ ఎవరొచ్చినా కూడా దేవుడికి మొక్కుంటే తప్పకుండా అది నెరవేరుద్దండి. మళ్ళీ వస్తారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయండి. లడ్డూ ప్రసాదం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. ఎవరికి ఏది కావాలన్నా కూడా ఈ కమిటీ మెంబర్స్ని అడిగితే చెప్తారండి. మీరు అందరూ కలిసి సహకరించాలని, మాకు భక్తులందరూ మాకు సహకరించాలని మాకు మనవి. ఇక్కడ బాగా జరుగుద్ది, మీరు గమనించగలరు. అందరికీ నమస్తే. కంచిచర్ల గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నాగేంద్ర స్వామివారి దేవస్థానానికి గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేయడానికి వస్తున్నాము. ఇక్కడ తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా అదే రద్దీ కొనసాగుతూ ఉంటుంది. స్వామివారి మహిమలు చాలా అనేకం. ఇక్కడ ఎంతో మంది మొక్కుబడులు చేసుకొని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించమని అని కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఇక్కడ కంచిచర్ల మండలం నుంచి జుజ్జూరు గ్రామంలో స్వయంగా స్వామివారు వెలిసారండి. ఇది సుమారు 45 సంవత్సరాల కిందటే స్వయంభూ స్వామివారు వెలిసారు. ఇది కపలవాయి పెద్దపల్లారావు గారి పున్నయ్య గారి దగ్గర నుంచి అప్పటి నుంచి ఈ గుడిని వారి వారసులు కానీ వారి వంశపారంపర్యంగా అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతూ వస్తున్నారండి. ఈ గుడికి ఉన్నదండి. అప్పటి నుంచి ఈ గుడికి కుల మతాలు అతీతంగా ఈ గుడికి అందరు భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీంట్లో ప్రత్యేకత అంటే ముస్లిమ్స్ కూడా ఇక్కడ ఎప్పుడు ప్రతి ఆదివారం కూడా నేను చేసి 10 సంవత్సరాలు వీడియో చాలా ప్రముఖమైన పండుగ. ఇది 13 సంవత్సరాల క్రితం మొదటగా వచ్చినప్పుడు దానికి ఈ రోజు చాలా మాకు వచ్చింది. జనాలు కానీ ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ అవన్నీ రోజు